నా బర్త్డే రోజు లూలు మాల్ అయితే వెళ్ళామన్నమాట. ఈవినింగే అలా మాల్లోకి ఎంటర్ అయ్యామో లేదో అండి, మన సబ్స్క్రైబర్స్ కలిశారనమాట. ఒక ఆవిడ కలిశారు. చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే ఒక వీడియో అయితే షూట్ చేశాను. అందరితో తీయలేదండి, ఎందుకంటే తీయాలంటే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారో లేదో అన్న చిన్న భయం ఉంటుంది నాకు. వాళ్ళు ఓకే అంటే వెంటనే తీసుకుంటాను అనమాట వీడియో అయితే. నాకు కూడా ఒక మెమరీలా ఉంటుందని చాలా హ్యాపీ అనిపించింది గుర్తుపట్టగానే. ఇక షాపింగ్ అయితే చూడండి ఎంత ఉందో. నాకైతే నిజంగా కొనడం కంటే కూడా ఎక్కువ చూడడం చాలా ఇష్టం అనమాట. పాపం అర్జున్ గారేమో ఒకటన్నా కొంటావా లేదా అని నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. షాపింగ్ అంటే గుర్తొచ్చిందండి, రీసెంట్గా మన కిచెన్లోకి ఇండస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ మల్టీ కడాయి విత్ లిడ్ అయితే తీసుకున్నాను. అసలు ఎంత బాగుందో అండి ప్రోడక్ట్ అయితే. నాకు నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజ్ అని అనిపించింది అనమాట. నా ఇడ్లీ పాత్ర స్టీల్దేనండి ఇంత ముందుది కూడా, కాకపోతే అది పగిలిపోయింది. అంటే నార్మల్ నేను సనత్ నగర్ షాపింగ్ ఉన్నప్పుడు అక్కడే అనుకుంటా తీసుకున్నాను. కరెక్టే, అక్కడే తీసుకున్నాను. అయితే బాగానే వచ్చింది, కానీ కొన్ని రోజుల తర్వాత పగిలిపోయింది అనమాట. ఎందుకంటే ఆ స్టీల్ అనేది నార్మల్ స్టీల్ మనకి, అందుకోసం అది పగిలిపోయింది. ఇది మాత్రం అలా కాదనమాట. కంప్లీట్గా బేస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇంకోటి, ఇది ఇండక్షన్కి మనము ఈవెన్ డిష్ వాష్లో కూడా హ్యాపీగా వాష్ చేసేసుకోవచ్చు అనమాట. ఎన్ని రకాలు చేసుకోవచ్చు అండి. దీంట్లో ప్లేట్స్ కూడా అలా ఉన్నాయి. అంటే నార్మల్ ఇడ్లీ తీసుకుందాం అనుకొని కూడా అన్నిటికీ మల్టీపర్పస్గా ఉపయోగపడితే బెటర్ కదా అని చెప్పేసి ఆలోచించి వెంటనే ఇది తీసుకున్నాను. సేమ్ మనకి కింద కడాయి బేస్ ఉంటుంది చూసారు కదా, అది వచ్చిందండి. బేస్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అందులో మీ అందరికీ తెలిసిందే కదా, ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్ ఫ్రీ అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా హెల్దీ కిచెన్ వేర్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఇండస్ వ్యాలీ అయితే. ఫ్రెండ్స్, మీరు తీసుకోవాలంటే కనుక నేను కోడ్ ఇస్తున్నాను చూసారు కదా స్క్రీన్ మీద, ఆ కోడ్ యూస్ చేసి తీసుకోండి. సైట్లోకి వెళ్ళినప్పుడు మీరు కొనుక్కునేటప్పుడు ప్రోడక్ట్ రాధా 12 అనేది కానీ యూస్ చేశారంటే 12% డిస్కౌంట్ వస్తుంది. అదైతే అస్సలు మర్చిపోకండి. ఇదిగోండి, మీకు ఇడ్లీ ప్లేట్స్ అయితే చూపించేస్తున్నాను. ఇది యాక్చువల్లీ వాడానండి ఒకసారి. వాడిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అదిగోండి, వాష్ చేశాను అనమాట. వాష్ చేసినందుకే మరకలు కూడా ఉన్నాయి కాస్త. ఇలా ప్లేట్స్ అయితే మనకు వచ్చాయి. నేను దీంట్లో ఏమేమి కుక్ చేశానంటే మోమోస్ కూడా, అంటే బాగా వస్తున్నాయా లేదా అని ట్రై చేశాను. చాలా చక్కగా వచ్చాయి. మోమోస్ కుక్ చేస్తున్నాను, ఇడ్లీ కూడా ఒకసారి వేసాను, స్వీట్ కార్న్ కూడా ఉడకపెట్టాను అనమాట. ఇవన్నీ కూడా చేశాను. ఇది కూడా వాష్ చేశాను ఒకసారి అయితే, అందుకే అట్లా కొంచెం మరకలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను క్లియర్గా. అసలు ఇడ్లీ పిండి అయితే ఉంది కరెక్ట్గా. బ్యాటర్ అంతా పెట్టేసుకొని ఇక ఇడ్లీ అయితే కుక్ చేసి, ప్లేట్లు కదండి యూజ్ చేస్తున్నాము, దానికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకుంటే మనకు బాగా వస్తాయి. ఇంతకు ముందు కూడా స్టీల్వే కాబట్టి యూజ్ చేసింది నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. అండ్ మంచిది కూడా కదండి హెల్త్కి అల్యూమినియం కంటే కూడా. సో అందుకోసం నేనైతే స్టీలే ప్రిఫర్ చేస్తున్నాను. నాకు బాగా అలవాటు అయిపోయింది అసలు అవి స్టీల్ పాత్రలు కానీ స్టీల్ బాండిల్స్ కానీ యూజ్ చేయడం. ఈవెన్ నేను ఇండస్ వ్యాలీలో కడాయి కూడా తీసుకున్నాను. ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. మనకి కుకింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి నిజంగా. ఇదండి, ఇప్పుడు నేనైతే ఈ స్వీట్ పొటాటోస్ కూడా తీసుకున్నాను. అవి ఇట్లా మనకి చిల్లులు ఉన్నాయి కదా, దీంట్లో పెట్టేసుకుంటే మనకి వాటర్ అంతా మంచిగా వెళ్ళి ఉడుకుతుంది. అన్ని ప్లేట్స్ ఒకసారి పెట్టలేమండి, ప్రతిసారి 2 బ్యాచెస్ లాగా ఇట్లా 2 అట్లా పెట్టేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది. మ్యాక్సిమం నేను 3 కూడా ఒకసారి పెట్టాను అనమాట. అట్లా మూత పెట్టేశాను. చక్కగా సెట్ అయిపోతున్నాయి. అసలు మంచిగా అవుతున్నాయి అనమాట. వెంటనే అంటే ఫాస్ట్ కుకింగ్ కదా, ఇది తీసేయగానే మళ్ళీ వేరే బ్యాచ్ వెంటనే పెట్టేసుకోవచ్చు. అంత ఫాస్ట్గా కుక్ అయితే అయిపోతున్నాయి అనమాట. వేడి కూడా మంచిగా వస్తుంది. బేస్ గట్టిగా ఉంది కాబట్టి మాడడం అలాంటివి ఏం లేవు. వాటర్ అయిపోతున్న కొద్దీ మనకి తెలుస్తుంది కూడా వాటర్ అయిపోతున్నాయి అని చెప్పి. ఫాస్ట్గా కూడా నేను ఇంకా హెల్దీ వేలో కూడా ఎలా కుక్ చేసుకోవాలి ఇడ్లీ కానీ ఇవన్నీ కూడా చూపిస్తానండి. మీ అందరికీ తెలుసు కదా, నేను ఇడ్లీ ఇది వచ్చేసి పొట్టు మినప్పప్పు అండ్ అలాగే మల్టీ గ్రెయిన్ ఉంటుందన్నమాట. దీంట్లో అయితే మనకి రవ్వ, సో అదైతే యూస్ చేస్తానమాట. అంటే నార్మల్ రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటే మల్టీగ్రెయిన్ రవ్వ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటాను. మీకు బయట సూపర్ మార్కెట్స్లో అయితే అవైలబుల్గా ఉందండి రవ్వ. అలా తీసుకొని కుక్ చేసుకోండి, కొంచెం హెల్దీగా ఉంటుంది. మేము బ్రేక్ఫాస్ట్కి కంపల్సరీ ఇట్లా టిఫిన్ ఏదైనా తీసుకోవాలనే రూల్ అయితే లేదనమాట మా ఇంట్లో అయితే. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదన్నా బాయిల్డ్వి ఓట్స్ కానీ ఇవన్నీ కూడా తింటాం అనమాట. ఈవెన్ పాపకైనా కూడా మేము అలాగే అలవాటు చేసేసామండి. కంప్లీట్గా మాకు ఇవే ఉండాలనేది ఏం లేదు. హెల్దీ వేలో ఏదైనా సరే కడుపు నిండేది మార్నింగ్ టైం అలా తీసేసుకుంటాం. ఈవెన్ స్వీట్ పొటాటో కూడా మేము బ్రేక్ఫాస్ట్కి కూడా తీసేసుకుంటున్నాం. స్నాక్స్కే కాదనమాట, బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకుంటాము. సో అట్లా ఇడ్లీ చూసారా ఎంత నీట్గా అంటుకోకుండా వచ్చేస్తుందో. అవి పీల్ చేసేసరికి ఇవి చక్కగా అయిపోయాయి. ఇంక ఇవి ఒక్కసారి అట్లా వేడి చేసుకున్నా కూడా ఏం కాదండి, మళ్ళీ వెంటనే వేడైపోతున్నాయి చక్కగా మనకి.
ఇడ్లీ కూడా చక్కగా వచ్చేసింది, చూసారు కదా, ఏం అతుక్కోకుండా నీట్గా ప్లేట్కి అయితే. అండ్ సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి తెలుసా, మీకు చూపించినట్టు కాదు, చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీ అయితే, అసలు చాలా బాగా వచ్చాయి. అండ్ సేమ్ నాకు ఎట్లా వచ్చాయి అలాగే వచ్చాయి అనమాట, ఇంతకుముందు కూడా ఏం కొత్తగా ఏం లేదు. ఇది వచ్చేసి నేను ఇక్కడ కింద చూసారు కదా స్వీట్ కార్న్, మళ్ళీ ఇడ్లీ పెట్టుకున్నాను ఇంకో బ్యాచ్ వచ్చేసి. అంటే స్వీట్ కార్న్ కూడా మేము బ్రేక్ఫాస్ట్ టైంలో తింటాం అనమాట, అన్ని రకాలు ఉండేలా చూసుకొని మేము ఫుడ్ అయితే తీసుకుంటాము. స్వీట్ కార్న్ ఉడిపోయిన తర్వాత సేమ్ నేను థియేటర్ స్టైల్ ఒకటి చెప్పాను కదండి, ఒకసారి మీరు చూసే ఉంటారు, బటర్ వేసుకొని కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసి మిక్స్ చేస్తానని, సేమ్ అదే అనమాట. అది కుక్ చేసుకోవడానికి నేను స్వీట్ కార్న్ అయితే ఇక్కడ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి బటర్లో అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. కోడ్ యూస్ చేసుకొని తీసుకోండి, మీకు ఈ వెజల్స్ అన్నీ కూడా ప్రైజెస్ అనేవి మీకు డిస్కౌంట్లో వస్తాయి, ఓకేనా. ఇక షాపింగ్ అని చెప్పాను కదండి, లులు మాల్లో ఇద్దండి బ్యాంగిల్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. నేను యాక్చువల్గా మా అత్తయ్య గారికి చూశాను, ఏమన్నా బ్యాంగిల్స్ తను ఎక్కువగా ఇష్టపడిద్ది అనమాట, కానీ అస్సలు లేవు, అన్నీ కొన్ని ఇట్లా మోడర్న్గా మనం వేసుకునే, మన ఏజ్ గ్రూప్ వేసుకునే ఉన్నాయి, కొంచెం పెద్దవాళ్ళు వేసుకునేవి అయితే లేవన్నమాట. అందుకే ఇంకా తీసుకోలేదు, లేకపోతే తీసుకుందామని చాలా చూశాను. ఇంక ఇవైతే చాలా ఉన్నాయండి. ఈ క్లిప్ అయితే వెరైటీగా అనిపించింది అనమాట, నాకు కొనడం కంటే చూడడం చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఇక అందుకే అన్నీ చూస్తున్నాను, మీరు కూడా చూస్తారులే అని చెప్పేసి. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే ఎంత బాగుందో అసలు, చాలా బాగుందండి. ఇవి రీసెంట్గా ఎవరో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుని చూశానండి, స్వీటీ ఒకసారి పెట్టుకోనగానే నవ్వుతా ఉందనమాట. ఇక పెద్దగా ఏం తీసుకోలేదండి, ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే షాపింగ్ చేశాను ఈసారి మాత్రం. అంతా మొత్తం ఏదంటే కొనేయకుండా. హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది కానీ తీసుకోలేదు. మా ఆయన అయితే పాపం తీసుకో అని అన్నారనమాట. వద్దు, ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ ఏం చేయాలి నేను, అవన్నీ వాడిన తర్వాత నేను మళ్ళీ కొత్తది కంపల్సరీ తీసుకుంటాను, ఇక్కడే తీసుకుందామని చెప్పి అన్నాను అనమాట. ఇంకా అలా షాపింగ్ చేస్తున్నాను. ఇక్కడ బ్లౌజెస్ టైప్లో ఉన్నాయన్నమాట, కుర్తీ, పలాజో ప్యాంట్ ఇలా ఉంటాయి కదా, వాటి మీదకి వేసుకోవడానికి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి. ఇవి ఇంత మోడర్న్ అయితే నేను వేసుకోను, కానీ స్వీటీ చెప్తున్నాను అనమాట, ఇవి వేసుకోవే తర్వాత నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత చాలా వెరైటీస్ ఉన్నాయంటే నేను వేసుకోను మమ్మీ అని చెప్తా ఉందనమాట, అది కామెడీగా. అసలు చాలా బాగున్నాయి అనమాట, వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయండి. మేము యాక్చువల్గా ఏంటి మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నామండి, అసలు బర్త్డే ఏమో కానీ మా ఆయన అయితే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని ఇంకా తిప్పుతానే ఉన్నారు, కాస్త కూడా రెస్ట్ ఇవ్వలేదన్నమాట. మళ్ళీ రేపు నేను బిజీ ఉంటాను, ఇంక ఈరోజు మీరు బాగా తిరగండి అని చెప్పేసి ఇక అన్నీ తిప్పాడు. ఫైనల్గా లులు మాల్లో ఎండ్ అయిందనమాట మా షాపింగ్ అయితే. మేము బయటకు వచ్చేసరికి 11 అయిపోయిందండి. అందులోనే మేము మళ్ళీ కార్ వాష్ ఉంటుంది కదా మనకి, కార్ వాష్ కూడా ఇచ్చేసి వచ్చామన్నమాట. ఇవైతే నాకు భలే నచ్చాయండి చూడగానే. ప్రతిదీ అర్జున్ గారు తీసుకో అంటున్నారనమాట. ఇవి వెయ్యను అని అంటే ఎప్పుడు ఒకేలా ఉంటావా, కొంచెం కూడా కొత్తవి ట్రై చేయవా అని అంటున్నారు అనమాట. ఇప్పుడు వద్దులేండి అని అంటున్నాను. బాగున్నాయి అనమాట ఇవి, చూడగానే మ్యాచ్ అవుతాయి అనిపించింది. ఏదైనా సరే వేసుకో అనే చెప్తారనమాట, వద్దు అని మాత్రం అస్సలు రాదు మా ఆయన నోట్లో నుంచి అయితే. నేనే కొంచెం బెదురుగా ఉంటాను వద్దని చెప్పేసి. బుజ్జి కుక్కర్ అయితే కనిపించిందండి నాకు లులు మాల్లో. నేను ఎంత వెతికానో అండి నిజంగా, అప్పుడు కనిపించలేదు, ఇప్పుడు మాత్రం కనిపించింది మాల్లో అయితే. మా అత్తయ్య గారి దగ్గర కూడా ఉందనమాట ఈ చిన్ని కుక్కర్. అసలు ఎప్పటి నుంచో తీసుకోవాలని. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇక వాచ్ సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట. వాచ్ అయినా తీసుకో అని చెప్తున్నారు. ఇంతకీ అర్జున్ గారు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారో నేను చెప్పలేదు కదా మీకు. ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను ఏం గిఫ్ట్ ఇచ్చారని. వాచ్ చూడగానే ఒకటి చెప్తానండి, మా పెళ్ళైన ఫస్ట్ డేనే అనమాట. ఇక వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ వాచ్ అనమాట. కపుల్ వాచెస్ తీసుకున్నారు అనమాట ఆయనకి నాకు సేమ్ వాచెస్ ఉండేలా తీసుకున్నారు.
టైటాన్లో. అవి చూడగానే అదే గుర్తొచ్చింది. ఇప్పుడైతే ఆ వాచెస్ పాడైపోయాయి కానీ అలా గుర్తుగా అయితే అట్లా పెట్టుకున్నాను అనమాట. అవన్నీ కూడా అట్లనే. అందుకే తీసుకో అన్నారు, బట్ నేనైతే తీసుకోలేదు. ఇంకోటండి, ఈ రోల్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. మీరైతే అస్సలు ట్రై చేయకండి, నిజంగా పరోటా లాగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేవండి. రోల్ కింగ్స్ అని ఇక్కడే ఉండింది అనమాట, మాల్లోనే. బాగలేదు, టేస్ట్ అయితే అస్సలు బాగాలేదండి. నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు ట్రై చేయాలని ట్రై చేయండి కానీ అయితే అస్సలు బాగాలేదు. ఇక ఈ ఐస్ క్రీమ్ అయితే ఆసమ్ ఉండిందండి. మేమైతే క్యారమిల్ ప్లస్ చాక్లెట్ అనేది చేయించాము. అసలు ఎంత టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అసలు ఆ బిట్ అయితే మిస్ అయింది కానీ ప్రిపరేషన్ అయితే అద్దిరిపోయింది నిజంగా. అసలు అది చూస్తుంటేనే ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది అనమాట. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి అలాగే అనిపిస్తుంది. ఇద్దండి స్వీట్ అయితే ఇక రోల్స్ తీసుకొని వచ్చేసింది. ఒకటి చికెన్, ఇంకోటి వచ్చేసి చికెన్ మంచూరియన్ అనమాట. బటర్ చికెన్ ఒకటి, చికెన్ మంచూరియన్ ఒకటి తీసుకున్నాము. ఎందుకో రెండు టేస్ట్ అంత నచ్చలేదు. బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారు కదా క్యాండీస్, ఇవైతే అన్ని మిక్స్డ్లో తీసుకున్నాం అనమాట. మనకి 100 గ్రామ్స్ వచ్చి 200 రూపీస్. ఇక మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఇక 100 గ్రామ్స్ అంటే పెద్దగా ఏం రావండి చాక్లెట్స్, కొంచెం ఎక్కువే తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు చాక్లెట్స్ అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. ఈసారి మాత్రం ఎందుకు అన్ని మిక్స్డ్ తీసుకుందామని ఇక్కడున్న వెరైటీస్ అన్నీ కూడా మిక్స్డ్ అయితే తీసుకున్నాం అనమాట. బాగున్నాయి. ఇవైతే డిఫరెంట్ టేస్ట్. బాదం నాకు చాలా నచ్చింది అసలు. ఇదిగోండి మీకు ప్రైస్ కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇట్లా ఒక చిన్న ప్యాకెట్లో కానీ ఒక చిన్న బాక్స్లో కానీ వేసిస్తాడనమాట. క్రాస్ వర్డ్ గుర్తుందా మీకు? లాస్ట్ టైం మాల్కి వెళ్ళినప్పుడు బుక్ అయితే తీసుకున్నా, సీక్రెట్. ఆ బుక్ అయితే చదవడం కూడా అయిపోయిందండి, కంప్లీట్ చేస్తాను. ఎన్నిసార్లు చదివినా చాలా బాగుంటుంది, మోటివేషనల్గా ఉంటుంది అనమాట ఆ బుక్ మాత్రం. ఇక ఫైనల్గా దీనికి వచ్చేసాము, విఆర్కి అయితే. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. స్వీటీ ప్రతిసారి అండి, ఈవెన్ ఐమాక్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇదైతే కంపల్సరీ కూర్చుంటుంది అనమాట. మాకు ఎలాగో మనం కార్డ్ రీఛార్జ్ చేపిస్తూ ఉంటాం కదా, కార్డ్ అయితే రీఛార్జ్ చేయించాము ఒక 1000 రూపీస్కి. ఇంకా అంతే అనమాట. నేను కూడా ఎక్కాను ఈసారి. ఎంత ఫుల్ ఎంజాయ్మెంట్ అంటే, మాకైతే జిరాసిక్ పార్క్ పెట్టారు. ఎప్పుడు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ లాస్ట్ వరల్డ్ ఈ మూవీస్ అన్నీ ఎక్కువ చూసేదాన్ని అనమాట, బాగా ఇంట్రెస్ట్. అందుకని అలా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అవి పెట్టుకున్నప్పుడు. ఇంకా అర్జున్ గారు వీడియోస్ అయితే తీశారనమాట, మా మూమెంట్స్ క్యాప్చర్ చేద్దామని. వెనకున్నారు చూసారు కదా, ఒక ఆంటీ అయితే ఎంత ఫన్నో, ఇక షూట్ చేసేస్తుంది అనమాట, అన్ని పట్టుకొని టకటక నొక్కేస్తూ ఉంది. అక్కడ షూటింగ్ అసలు మనకి ఏమి ఇవ్వలేదు, అవి వచ్చి మన పైన పడుతున్నట్టు చూపిస్తూ ఉందనమాట లోపలైతే. ఒక పక్క మనకి అది రియాలిటీ కాదని తెలిసినా కూడా ఆ చిన్నపాటి ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి ఇదైతే. స్వీటీ అయితే పెద్ద పెద్దగా అరుస్తుందనమాట. నేనైతే పట్టుకుంటున్నాను, ఏమీ లేదురా ఇది అని చెప్పేసి. అయినా కూడా చూసారా ఎలా కొట్టేస్తుందో వాటిని, చంపేయాలని చెప్పేసి. అసలు యాక్చువల్గా మనకి షూటింగే లేదనమాట దాంట్లో, జస్ట్ మనం వెళ్తూ ఉంటాం లోపలికి అంతే. వెనకుండే వాళ్ళు మాత్రం కొట్టేస్తున్నారు చంపేయాలని చెప్పి. నాకైతే ఎంత నవ్వొచ్చిందో. ఆ తర్వాత ఆంటీని అడిగాను అనమాట, ఏంటంటే అన్నీ చచ్చిపోయాయి అంటే ఆంటీ నవ్వుతూ ఉందనమాట. నిజంగా భలే భయం వేసిందిరా అని చెప్తా ఉన్నారు. ఎంత ఫన్గా ఉండిందో. మధ్యలో మనకి ఆ డైనోసార్స్ వచ్చి పైన దూకుతూ ఉంటాయి అనమాట. మనం ఆల్రెడీ ఒక షెల్లోనే ఉంటాము, వెళ్తూ ఉంటాం సేమ్ మూవీలో చూపించినట్టే. కానీ ఆ భయం అనేది ఉంటుంది కదా అలా పైన పడగానే. నేనైతే చూడండి స్వీటీకి చూపిస్తున్నాను అనమాట, చూడు అని చెప్పి అక్కడ ఏదో ఉన్నట్టు. భలే ఫన్గా ఉండిందండి. మీరైతే కంపల్సరీ ఎంజాయ్ చేయాలి ఇదైతే, కంపల్సరీ ట్రై చేయండి. ఎక్కువ అవే ఉన్నాయి లూలు మాల్లో అయితే. ఆ తర్వాత మళ్ళీ స్వీటీ షూటింగ్ ఇంకోటి కూడా తీసుకుంది, లైక్ ఆర్మీ లాగా ఉండేది, అవి కూడా ఉన్నాయన్నమాట. అది కూడా ఎక్కింది. భలే ఫన్గా ఉండిందండి నిజంగా.
బర్త్డే మేము కేరళ ట్రిప్ వెళ్ళాలనుకున్నామండి, కానీ నేనే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట, వద్దని చెప్పి కొన్ని రీజన్స్ వల్ల. లేకపోతే మనం కేరళ కానీ ఇంకోటి వచ్చేసి అది వద్దు అని అన్నానని పాపం రాజమండ్రి ట్రిప్ ప్లాన్ చేశారనమాట, పాపికొండలు అవి, అది కూడా క్యాన్సిల్ చేశానండి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, వద్దు అని. లేకపోతే మనం ఆ ట్రిప్కి వెళ్ళుండే వాళ్ళము ఈసారి. అంటే ప్రతి బర్త్డేకి ఏదో ఒక ట్రిప్ అయితే కంపల్సరీ ప్లాన్ చేస్తారు మా హస్బెండ్ అయితే. లాస్ట్ టైం మనాలి వెళ్ళాం కదా, దానికి ముందు గోవా, అట్లా ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తారు. బట్ ఈ ట్రిప్ నేనే క్యాన్సిల్ చేశాను అనమాట కొన్ని రీజన్స్ వల్ల. కానీ మధ్యలో ఎప్పుడైనా వెళ్దామని అయితే మాట ఇచ్చాను అనమాట మా ఆయనకి. సో ఓకే అనేసారనమాట. ఫైనల్లీ ఈ బర్త్డే అయితే హ్యాపీగా జరిగింది. నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని కాదండి, మోస్ట్ ప్రాబబ్లీ నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంతే. ముఖ్యంగా మా హస్బెండ్ కొంచెం బిజీ ఉంటారు కాబట్టి ఇంట్లో ఉండడం తక్కువ అని చెప్పేసి ఆయనతో టైం స్పెండ్ చేస్తే చాలా అనిపిస్తుంది నాకు. అది ఆ ప్లేస్కి వెళ్ళాలి ఈ ప్లేస్కి వెళ్ళాలని ఏం లేదు, ఇంట్లో ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అలా టీవీ పెట్టుకొని ప్రశాంతంగా అట్లా టీవీ చూసినా నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఫైనలీ బర్త్డే నిజంగా చాలా చాలా బాగా జరిగిందండి, మంచి సర్ప్రైజెస్ తోటి. గిఫ్ట్ ఏంటి అని అడిగారు కదా, అది కూడా చూపిస్తాను నేను ఖచ్చితంగా. ఇక్కడైతే ఫ్లవర్ది జరుగుతూ ఉందండి, మేళా లాగా ఫెస్టివల్. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాము, ఈవెంట్ కూడా నడుస్తూ ఉండింది అనమాట. చాలా మంచి ప్లాంట్స్ ఉన్నాయి, తీసుకోవాలనిపించింది. కానీ మళ్ళీ ఊరు వెళ్ళామంటే అన్నీ చచ్చిపోతున్నాయని చెప్పేసి మనసు అలా చంపుకొని వచ్చేసాను అనమాట. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మీరు లైక్ ఇస్తేనే మన వీడియో ఇంకొంతమందికి కనిపిస్తుందండి. బాయ్.